శ్రీ గణేశాయ నమః. శ్రీ గణేష పురాణం 3వ అధ్యాయం. ఆచార నిరూపణం. సోమకాంత మహారాజు కుమారునకు ఆచారము, ధర్మము, రాజనీతులను ఉపదేశించుట. అలా రహస్య మందిరంలో రాజైన సోమకాంత మహారాజు తన కుమారుడైన హేమకంఠుని స్వర్ణమయమై బహురత్న ఖచ్చితమై ఇంద్రుని స్వర్గ సింహాసనంతో సమానంగా మెరిసిపోతున్న తన సింహాసనం పైన ప్రక్కన కూర్చుండబెట్టుకుని అతని వీపుపై ప్రేమగా ఆశ్వాసం కలిగేలా తన కుడి చేతిని ఉంచి అతనితో ఇలా అన్నాడు: కుమారా, అనేక విధములైన ధర్మాలన్నింటిలోనూ సదాచారము మిక్కిలి విశిష్టమైనది. రాజైన వాడు దీనిని తప్పక పాటించాలి. అందువల్లనే ఆయువు, ఆరోగ్యము, కీర్తి వర్ధిల్లుతాయి. దేవతానుగ్రహము, వంశాభివృద్ధి కూడా కలుగుతాయి. ఆ సదాచార విశేషాలన్నీ శ్రద్ధగా విను. సదాచారము. అర్ధరాత్రి ఇంకా యామం సుమారు 2:30 గంటలు కాలం ఉండగానే సూర్యోదయానికి ముందుగా బ్రహ్మీ ముహూర్తంలోనే నిద్ర లేవాలి. వెంటనే పడుకున్న శయ్యను వీడి శుచి అయిన స్నానంలో కూర్చుని తన ఆచార్యుని, గురువును, దేవతలను ప్రణవం ఓంకార సహితంగా భూమాతను ధ్యానించాలి. భూమిపై పాదాలు ఉంచుతున్నందుకు అపరాధ క్షమాపణ కోరి ఆ తరువాత బ్రహ్మాది దేవతలకు సైతం వరప్రదుడై సకల ఆగమముల చేత కొనియాడబడుతున్నవాడు, చతుర్విధ పురుషార్థములను ప్రసాదించేవాడు, వాక్కులకు మనస్సుకు అతీతుడు అయిన గజాననునికి నమస్కరించాలి. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను స్మరించి మానసోపచారములు పూజ చేసి ఆ పిదప బహిప్రదేశానికి చేతిలో నీటి పాత్రను తీసుకుని గ్రామానికి నైరుతి దిక్కుగా వెళ్ళాలి. బ్రాహ్మణుడైన వాడు, క్షత్రియుడు ఎర్రటి వండ్రుమట్టిని, వైశ్యశూద్రులు నల్లటి వండ్రుమట్టిని తీసుకుని నదీ తీరములో బ్రాహ్మణ గృహాలు, పుట్టలు ఉన్న ప్రదేశాలను విడిచి దూరంగా శౌచ విధులను నిర్వర్తించాలి. దివారాత్రములలో ఉత్తర దక్షిణ దిశలుగా మూత్ర పురీష విసర్జన చేయాలి. ఆ తరువాత 5 సార్లు మట్టితో, నీటితో చేతులు కడుక్కోవాలి. 10 సార్లు ఎడమ చేతిని, ఆ తరువాత మరో 7 సార్లు 2 చేతులను, ఒక్కసారి మట్టితో పాదములను శుద్ధి చేసుకోవాలి. వ్రతం ఆచరించేవాడు ఇందుకు 2 రెట్లు వానప్రసిద్ధుడైన వాడు, 3 రెట్లు సన్యాసులు, 4 రెట్లు శుద్ధి చేసుకోవాలి. స్త్రీలు, శూద్రులు ఇందులో సగం 25 వంతు మాత్రం శుద్ధి చేసుకుంటే చాలు. ఆ తరువాత శుద్ధాచమనం చేసి గానుగ, వేప వంటి పుల్లలను ప్రార్థనాపూర్వకంగా ఓ వృక్షమా, బలాన్ని, ఓజస్సును, తేజస్సును, బుద్ధిని, సంపదలను ప్రసాదించవలసింది అని ప్రార్థించి వాటిని సేకరించి దంతధావన, పళ్ళు తోముకోవాలి చేయాలి. ఆ తరువాత నది లేక చెరువులో అపవిత్రం పవిత్రోవా అన్న మంత్రంతో మలాపకర్షణ స్నానాన్ని, ఆ తరువాత మంత్రపూరితంగా అగమహర్షణ స్నాన, అపోహిష్టానాన్ని, మయోభువ ఇత్యాది మంత్రాలతో చేసి సంధ్యావందనాది కాలాలను నిర్వర్తించాలి. ఏకాగ్రచిత్తుడై గాయత్రీ మంత్ర జపం చేశాక గురూపదిష్ట మంత్రాన్ని జపించాలి. హోమాన్ని శాస్త్రోక్తంగా ఆచరించి మంత్రదేవత తర్పణాన్ని, సాధ్యాయనము, వేద శాస్త్ర గ్రంథాల అధ్యయనం చేయాలి. దేవతా పూజలు చేశాక వైశ్యదేవమిచ్చి బ్రాహ్మణులను, అతిథులను కూడి భుజించాలి. ఆ తరువాత పురాణ శ్రవణం చేయాలి. రాజైన వాడు అభక్ష్యభక్షణం, తినకూడనివి తినడం, ఇతరులను నిందించటం మానాలి. ఇతరులను ఉపకారం చేయడానికి తన మాటను, ద్రవ్యాన్ని, శక్తియుక్తులను వినియోగించాలి.
దాన ధర్మాలు తప్పక ఆచరించాలి. తన భార్యను విసర్జించటం, ఋతుమతిగా ఉన్నప్పుడు సంగమించకపోవడం కూడా దోషమే. పరదాల పట్ల దోషబుద్ధి కూడదు. మాతాపితరుల సేవ, గోబ్రాహ్మణుల సేవ, గురు శుశ్రూష అవశ్యం ఆచరించాలి. దీనులైన వారికి అన్నవస్త్రాలనిచ్చి ఆదరించాలి. సాధువులను సగౌరవంగా సత్కరించి వారి ఆశీస్సులు పొందాలి. ప్రాణం పోయినా సత్యవచనాన్ని మాత్రం వేడకూడదు. సాధు సత్పురుల సేవా ఫలితం అనంతమైనది. దానివల్ల భగవదనుగ్రహం తప్పక లభిస్తుంది. శ్రద్ధాభక్తులతోనూ అనన్య మనస్సుతోనూ వారిని సేవించాలి. ఇక రాజ్యపాలన విషయంలో రాజు ఎప్పుడూ ఏమరపాటు చెందకూడదు. దోషులను అపరాధానుసారమే నిపక్షపాతంగా దండించాలి. తన యందు విశ్వాసపాత్రులు గాని వారిని విశ్వసించకూడదు. ఒకప్పుడు శత్రువుగా ఉండిన వాడిని కూడా గుడ్డిగా విశ్వసించడం, దగ్గరగా మసలనీయడం చేయకూడదు. అలానే తన శక్త్యానుసారం దానములు చేయాలి. దానం చేయనప్పుడు సంపద క్షీణించి రాజు దరిద్రుడవుతాడు. సమర్థవంతమైన పాలనకై గూఢచారులనే నేత్రాలను కలిగి సదా అప్రమత్తుడై ఉండాలి. సరి అయిన దండనీతిని పాటించినప్పుడే ప్రజలు ధర్మవర్తనులై భయభక్తులతో మెలుగుతారు. అలా జరిగినప్పుడు రాజ్యంలో ఆ రాజకత్వం చెలరేగుతుంది. రాజైన వాడు బహిఃశత్రువులతో పాటు తన అంతఃశత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలనే ఆరింటిని జయించాలి. వృత్తిచ్ఛేదము, సంతానచ్ఛేదము, దేవతాచ్ఛేదము కూడనివి. ఆరామములను నీడనిచ్చే వృక్షాలను ఎన్నడూ నరకరాదు. సర్వకాలములో దాన ధర్మములు విరివిగా చేయాలి. త్యాగబుద్ధి కలిగి ప్రజలకు ఆదర్శప్రాయుడై జీవించాలి. మిత్రద్రోహము, స్త్రీలకు రహస్యాలు చెప్పడం ఎన్నడూ చేయకూడని పనులు. తాను ప్రసన్నత, సహృదయతతో ప్రజానీకము యొక్క భృత్యుల యొక్క అభిమానాన్ని, ఆదరాన్ని చూరగొనాలి. బ్రాహ్మణులను రుణవిముక్తుల్ని చేయడం, గోవులను సంరక్షించటం విధిగా ఆచరించాల్సినవి. ఎల్లవేళలా దేవ బ్రాహ్మణ పూజలు చేయటం ధర్మజ్ఞుడైన రాజు ఆచరించాల్సిన ధర్మములు అంటూ ఇంకా అనేక రాజనీతులను, ధర్మ సూక్ష్మాలను సోమకాంత మహారాజు తన కుమారుడైన హేమకంఠునకు ఉపదేశించాడు. ఆ తరువాత ఒక శుభముహూర్తాన్ని నిర్ణయించి మంత్రులు సమకూర్చిన సకల సంభారములతోనూ సమస్త రాజలాంఛనాలతోనూ ఎల్ల రాజలోకము పురప్రముఖులు చూస్తుండగా పూజించి నిర్విఘ్నతకై గణపతిని ఇష్టదేవతారాధనకు సల్పి సమంత్రంకంగా వేద విధులైన బ్రాహ్మణోత్తముల మంత్రఘోషల మధ్య మహావైభవంగా పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించాడు. మంత్రులతో, ఓ ఆమాత్యవరులారా, ఇతడు నా కుమారుడు, వారసుడును. మీరంతా నా యందు చూపినట్లే అభిమానాన్ని, అనురాగాన్ని అతనికి పంచివ్వండి. నా ఆజ్ఞ వలనే ఇతని ఆజ్ఞను కూడా మీరు, మీతో పాటు మన రాజ్యంలో అందరూ నిర్వర్తించవలసింది అని ఆదేశించి తన కుమారుణ్ణి వారికి అప్పగించాడు. అనంతరం బ్రాహ్మణ సమారాధనతో ద్విజులను, దాన ధర్మాలతో సమస్త ప్రజలను సంతృప్తిపరిచాడు సోమకాంత మహారాజు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనాఖండంలోని ఆచార నిరూపణం అనే 3వ అధ్యాయం సంపూర్ణం. జై గణేష్ మహారాజుకి జై.